visas. రైట్. అయితే ప్రెసిడెన్షియల్ డెసిషన్ కాబట్టి ఇది హౌస్లో మెజారిటీస్ ఎలా ఉన్నాయి విశ్వేశ్వరరెడ్డి గారు? మళ్ళీ ఒకసారి అడగండి. హౌస్లో మెజారిటీస్ ఎలా ఉన్నాయి పాలసీ చేయడానికి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని అప్రూవ్ చేయడానికైనా, ఓకే చేయడానికైనా, లేదా అపోజ్ చేయడానికైనా రిపబ్లికన్స్ లోయర్ హౌస్ అప్పర్ హౌస్ అప్పర్ హౌస్ లో మెజారిటీస్ ఎలా ఉన్నాయి అంటున్నాను. అంటే టిపికల్ గా వాళ్ళు ఎట్లా అంటే ఇష్యూ బేస్డ్ మీద డైనమిక్ గా చేంజ్ అవుతుంటారు. నాట్ ద మెజారిటీతోనే కాకుండా కేసు బై కేసు వ్యారీ అవుతుంటుంది. అంటే ఇష్యూ వెదర్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ నేషనల్ ఇంట్రెస్ట్, వెదర్ ఇట్స్ కమ్స్ అండర్ పొలిటికల్ ఇంట్రెస్ట్, వెదర్ ఇట్స్ కమ్స్ అండర్ ఇక్కడ యుఎస్ పబ్లిక్ ఇంట్రెస్ట్, లేదంటే ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇప్పుడు పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ గవర్నమెంట్ లో వాళ్ళకి వచ్చిన ఇష్యూ బేస్డ్ మీద వీళ్ళు ఈ స్వింగ్ ఓట్ ఉంటుంది. స్వింగ్ ఓట్ అంటే దాని నీడ్ని బట్టి వాళ్ళు చేంజ్ చేస్తారు. అంతే తప్ప మనం ప్రతిదాన్ని దీనికి డిఫైన్ చేయలేము. అదే విధంగా ఇంతకుముందు మాలవిక గారు అన్నట్టు అక్కడ ఏంటంటే మన వాళ్ళ దగ్గర కూడా ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి, లేవని నేను చెప్పలేము. ఇక్కడ కూడా యూజువల్ గా ఈ సెనేట్, కాంగ్రెస్ కి ఎలా అయితే ఉన్నారో జూయిష్ కమ్యూనిటీ ఎలా ఉందో ప్రెషర్ గ్రూప్ వాళ్ళు వాళ్ళది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఎక్కువ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. వైట్ హౌసే కానివ్వండి, క్యాపిటల్ కానివ్వండి, పెంటగాన్ కానివ్వండి, వేరెవర్ యూ లుక్ ఎట్ ఇట్ వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఈ రీసెంట్ ఇయర్స్ లో కూడా ఇండియన్ ప్రెషర్ గ్రూప్ కూడా వెళ్తుంది. తర్వాత ఐటీ కంపెనీస్ కన్సార్టేరియం కూడా ఏర్పడ్డాయి. వాళ్ళు కూడా యాక్చువల్ గా వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. మనం కూడా కొన్ని కోర్టు కేసులు వేసాము, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ మీద వేసాము, గెలిచాము కూడా. అంటే హిస్టారికల్ గా వీఆర్ పుట్టింగ్ అవర్ ఓన్ ఎఫర్ట్స్. బట్ కొన్ని ఛాలెంజింగ్ సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతుంటాయి. ఈవెన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కూడా కోర్టు కొన్నిటిని డెఫర్ చేస్తాయి, కొన్నిటిని వెల్కమ్ కూడా చెప్తాయి. హిస్టారికల్ గా వాళ్ళు అప్పుడు 7 countries బ్యాన్ చేసినప్పుడు కోర్టు ఏం చేసిందంటే అగ్రి అయింది. అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తోనే మేము ఎస్ వీఆర్ అగ్రీయింగ్ విత్ ద ప్రెసిడెంట్. కొన్ని సర్టన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు డెఫర్ కూడా చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇట్ ఈస్ టిపికల్లీ అనే ఇష్యూ బేస్డ్ ఉంటుంది. బట్ ఇండియన్ డయాస్పోరా కూడా చాలా గ్రో అయిపోయింది, ఫైనాన్షియల్ గా కూడా బాగానే ఉంది. ఈ రిచెస్ట్ కౌంటీస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ లో కూడా మన మేజర్ రోల్ ప్లే ఉంది. తర్వాత మీరు అన్నట్టు ఇంతమంది ఐటీ కంపెనీస్ హెడ్స్ లలో కూడా, అంటే ఎగ్జిక్యూటివ్ CXO కూడా చాలా మంది మనలు ఉన్నారు. అయితే ఇంతకు ముందు మీటింగ్ యాక్చువల్ గా ఒక 1 week బ్యాక్ అనుకుంటా, అరౌండ్ అటు ఇటుగా అన్ని కంపెనీల CEOలతోని యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ మీటింగ్ పెట్టారు ఇక్కడ క్యాపిటల్ హిల్. ఇక్కడ హీ ఇన్వైటెడ్ ఎవ్రీ వన్. ఫస్ట్ ఇది ఇంటెల్ కార్పొరేషన్ తోని ఒక ఇదైంది. అంటే దానిలో గవర్నమెంట్ ఆఫ్ ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాక్చువల్గా దే ఇన్వెస్టెడ్ $10 billion. అంటే ఎక్కడైతే ఈ చిప్ ఇండస్ట్రీలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయో అందులో ఇంటెల్లో పెట్టారు. ఇన్ సిమిలర్ లైన్స్ లో హీ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ టాకింగ్ టు ద బిగ్ కంపెనీస్. అందులో భాగంగా మొన్న ఏదైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ CEOలందరినీ వాషింగ్టన్ డీసీకి పిలిచారు. వాషింగ్టన్ డీసీ పిలిచి మీటింగ్ పెట్టారు. సరే, అందులో టోటల్ కంటెంట్ ఏముందో, లోపల ఏం కంటెంట్ డిస్కస్ చేశారో, డిబేట్ చేశారో, కన్క్లూడ్ అయ్యారో పక్కకు పెడితే, బట్ దేర్ ఈస్ బిగ్ కన్వర్జేషన్ హ్యాపెన్. ఇందులో ఎస్పెషల్లీ అంటే వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్ ఇన్ దిస్ లైన్, H1B ప్రోగ్రామ్ అయితే టోటల్ గా తీయలేదు. ఎందుకంటే H1B ప్రోగ్రామ్ ఇస్ అ కంగ్రెషనల్ యాక్ట్. సో H1B ప్రోగ్రామ్ 65,000 ఉంది, 20,000 ఉంది. ఓన్లీ దిస్ ఇస్ అ కాస్మెటిక్ చేంజెస్. వాట్ దిస్ వి కాల్డ్ యాజ్ అ కాస్మెటిక్, అటు ఇటు మార్చడం, చేంజ్ చేయడం, వాళ్ళ ఇంట్రెస్ట్. మీరు సార్ మీరు అటార్నీస్ గా ఉన్నారు కాబట్టి మీకు అది కాస్మెటిక్ చేంజెస్ గా కనపడతాయండి. కానీ సఫర్ అవుతున్న మిడిల్ క్లాస్ తెలుగు ఫ్యామిలీస్ అంటే నేను అన్నది టిపికల్ గా, అంటే మనం ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గానే చెప్తున్నారు మీరు. బట్ అది మీరు చెప్పేది ప్రాక్టికల్ గానే ఉన్నా ట్రంప్ డెసిషన్ ప్రాక్టికల్ గా రిసీవ్ చేసుకునే రీతిలో కనిపించట్లే. ఎనీవే, ఒక్క నిమిషం విశ్వ గారు, ఇక్కడ 2 విషయాలు మనకి ఇప్పుడు. సరే, తెలుగు డయాస్పోరాస్ లాబింగ్ ఎలా చేస్తున్నాయి, అక్కడ జూయిష్ గ్రూప్స్ తర్వాత మన గ్రూప్స్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి అనేది ఒక ఆస్పెక్టు. అసలు అవి కాదు కదా చేయాల్సింది, అవి చేస్తాయి, వద్దన చేస్తాయి సర్వీస్, దీంట్లో చారిటీ లాగానో లేదా ఇంకో రకంగానో చేస్తారు. బట్ వాట్ అబౌట్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఎలాంటి రోల్ ప్లే చేయాలి అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ సెకండ్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు వరకు మనం H1B ఉన్న వాళ్ళ గురించి లేతే అవుట్ ఫారిన్ కంట్రీస్ నుంచి రావాలి అని అనుకుంటున్న వాళ్ళ గురించి మాట్లాడాం.
కానీ ఆల్రెడీ యుఎస్లో ఉండి చదువుకుని రేపో మాపో గ్రాడ్యుయేట్స్గా బయటికి రాబోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వచ్చి ఇటీవలే జాబ్స్లో జాయిన్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి, అది